నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ ఇప్పుడు చాలామంది కూడా ఇల్లు తీసుకోవాలన్నా, కట్టుకోవాలన్నా ముఖ్యంగా ఆలోచించేది వాస్తు గురించి. అవును. సో, అది మనం ఇల్లు కట్టుకోకముందు వాస్తు చూపించుకోవాలా? లేకపోతే ఇల్లు ఆల్రెడీ తీసేసుకుంటారు. ఇప్పుడు అపార్ట్మెంట్స్ అంటే ఏంటంటే వాళ్ళు మొత్తం ప్లాన్ చేసి ఇచ్చేస్తారు. మనకు ఆ వాస్తు అనేది మళ్ళీ మార్చుకోవచ్చా? లేకపోతే ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళకైనా సరే వాళ్ళు ఎలా ఆలోచించాలండి అసలు వాస్తు గురించి? ఒకటేనమ్మా, ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇల్లు మీరు కొనుక్కుంటున్నా కట్టుకుంటున్నా ఫస్ట్ మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని వర్గు శాస్త్రము అంటారు. అంటే ఫేసింగ్ మనకి 8 దిక్కులు, 16 దిక్కులు ఒరిజినల్గా, బట్ 8 దిక్కుల్లో మనం ఫేసింగ్ చూసుకుంటుంటాం. మీకు ఏ ఫేసింగ్ పనికి వస్తుంది? మీకు మీ ముఖ్యంగా ఇంట్లో యజమాని పురుషుడు ఎవరైతే ఉంటారో అతని పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని తర్వాత వాళ్ళ భార్య చూసుకోవచ్చు. ఒకవేళ ఇద్దరికి కుదరలేదు, పురుషుడికి కుదిరినా అది తనలో సహభాగం కాబట్టి ఆవిడ కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ పిల్లల పేర్లు చూసుకొని వీళ్ళ ముగ్గురికి సరిపోయేది తీసుకోవాలి ఎప్పుడు కూడా ఇల్లు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ తర్వాత ఉండేటువంటి తరానికి ఆ ఇల్లు కూడా పనికి వస్తుంది. ఫస్ట్ డైరెక్షన్ ఎంపిక చేసుకోవాలి ఎప్పుడు కూడా మీరు. సరే, డైరెక్షన్ ఎంపిక చేసుకున్న తర్వాత ఇండివిజువల్ హౌస్ అనుకోండి. ఇండివిజువల్ హౌస్ అయితే మీకు ఇష్టం వచ్చినట్టు మీరు కట్టుకోవచ్చు. లేదా ఒక్కొక్కసారి మనకి ఎలా ఉంటుందంటే కొన్ని వాటిలో ఇండివిజువల్ హౌసే కానీ వాళ్ళే కట్టిస్తారు. అది కూడా స్టార్టింగ్ స్టేజ్లో చూసుకొని ఎక్కడ పాయింట్స్ ఎట్లా ఉన్నాయి, ఏమైనా బ్రహ్మస్థానం చెడిందా, డోర్ పాయింట్ సరైన పదంలో పడిందా లేదా, ఇంట్లో ఏవైతే బాత్రూమ్ లెటరిన్స్ ఎలా ఉన్నాయి, ఒక్కొక్క కొలతలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవి చూసుకోవాలి వాస్తుపరంగా. ముఖ్యంగా తూర్పు మరియు ఉత్తరం దిశల్లో ఎక్కువ వెలుతురు రావాలి, నైరుతిలో ఎక్కువ వెలుతురు రాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చాలామందికి ఉన్న అపోహ ఏమిటంటే వాస్తు అనగానే వాస్తు పండితులు వస్తే మొత్తం కూలగొట్టేయమంటారు, అది తీసేయండి అంటారు. అలా ఏమి ఉండదు. కేవలం ఈశాన్యంలో టాయిలెట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీయవలసి వస్తుంది. ఆ కమోడ్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. మిగతా అన్ని దిశలు కూడా మనం కలర్స్తోని, మెటల్స్తోని, రాడ్స్తోని, ఇట్లాంటి వాటితో మనం సెట్ చేసుకోవచ్చు, పంచభూతాలని అప్లై చేసుకొని. అలాగే వస్తువుల్ని మార్చడం ద్వారా వస్తువులు ఏ వస్తువు ఎక్కడ పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి అమ్మా, మనకి చెవు వినబడుతుంది. ఇయర్ ఫోన్ నుంచి ఒక శబ్దాన్ని చెవు మాత్రమే తీసుకుంటుంది. జేబులో పెట్టుకుంటే మనకి వినబడదు. కింద జేబులోనో పై జేబులోనో సంఖలోనో పెట్టుకుంటే వినబడదు. ఎందుకు? దీనికి రిసీవింగ్ పవర్ ఉంది, దీనికి ప్రొడ్యూస్ చేసే పవర్ ఉంది. ఈ రెండు కనెక్ట్ అయితే వినిపిస్తుంది. అలాగే ఇంట్లో ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ శక్తి ఇంట్లో ఎక్కడ ఉంటే దానికి కనెక్ట్ అవుతుందని తెలుసుకోవాలి. అది కలర్స్ రూపంలోనే ఉంటుంది, ఇంట్లో వస్తువు రూపంలోనే ఉంటుంది. ఆగ్నేయంలో కిచెన్ పెడతాం. ఎందుకు? అగ్ని భాగం అది, అగ్నిదేవుడు ఉండేటువంటి ప్రదేశం, అందుకని అక్కడ వంట వండుతాం. అదే తీసుకెళ్ళి మీరు ఉత్తరంలో పెట్టండి, పరిస్థితి ఏమిటి? దాని సంబంధించినవన్నీ దోషం అయిపోతాయి ఫైనాన్షియల్గా. ఎందుకంటే ఉత్తరే నిధి సంస్థితం అని చెప్పడం జరిగింది. నిధులు పెట్టుకోవాలి అక్కడ, డబ్బులు పెట్టాల్సిన ప్రదేశం నిధి అనేటువంటిది. అలాగే మనకేంటంటే ఎప్పుడు కూడా ఒక ఇంటి నిర్మాణం ఆల్రెడీ అయిపోయింది, అపార్ట్మెంట్లోకి వెళ్ళారు, కొనేసుకున్నారు, తీరిన తర్వాత అయ్యో వాస్తు దోషం ఉందని అనుకున్నారు. అప్పుడు ఏమీ భయపడకుండా ఆ ఇంట్లో వాస్తు సంబంధంగా మనం ఆ ప్లాన్ గీసుకొని నీట్గా, ఆ ప్లాన్లో పదం ఎక్కడ పడింది, డోర్ పాయింట్ కరెక్ట్గా ఉందా లేదా, సరే లేదు కొనేసుకున్నారు, అప్పుడు దానికి చిన్న పట్టీలాగా వేసి అసలు ఎక్కడ డోర్ ఉంటే బాగుంటుందో అక్కడ రెమెడీ చేసుకున్నట్లయితే ఇంట్లో దానికి అక్కడ ఆ పార్ట్లో ఏ మెటల్తో రాడ్స్ పెట్టుకుంటే బాగుంటుందో ఆ రకంగా మనం సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో తూర్పు వైపు ఇంద్ర జయ పదాల్లో ఉండాలి అని చెప్పడం జరిగింది ద్వారాలు. అదేవిధంగా దక్షిణం వైపు 3-4 పదాలు, పడమర వైపు 3-4, ఉత్తరం వైపు 3-4 పదాలే చెప్పారు. కొన్నిసార్లు N8 అంటారు, ఆ పదంలో కూడా చెప్పారు. ఇట్లా కొన్ని ఉన్నాయి. ఆ పదాల్లో ద్వారాలు అనేటువంటివి ఉండాలి. ఎందుకంటే అక్కడి నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకి ఇంట్లో. ఆ వ్యక్తికి ఆ వర్గరీత్యా, ఆ యొక్క పదం రీత్యా బాగుంటుంది. అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది కలర్స్ అనగానే ఏ కలర్ వేసుకుంటే ఏముందిలే అనుకుంటారు, కానీ కాదు. నేను ఇప్పుడు కొన్ని వందల వేల మందికి చూశాను కదా, ఉత్తరంలో వైట్ కలర్ ఉన్నప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ చాలా బాగుంటుంది. ఉత్తరంలో రెడ్, ఎల్లో లాంటివి ఉన్నప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, వాళ్ళు ఎంత కష్టపడుతుందో అంతంత మాత్రమే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి నష్టపోతుంటారు కూడా. ఇలాగ ఒక్కొక్క దిశకి ఒక్కొక్క రంగు అనేటువంటిది అప్లై చేయాల్సి వస్తూ ఉంటుంది. అది అక్కడ ఉండే దిశ బట్టి. ఇప్పుడు ఉత్తరం అనేటువంటిది జలతత్వం, వైట్ కలర్ ఉండాలి. తూర్పు అనేటువంటిది వాయుతత్వం, గ్రీన్ ఉండొచ్చు, లేదా లైట్ బ్లూ కూడా ఉండొచ్చు. బట్ గ్రీన్ ఈజ్ బెటర్ నన్ను అడుగుతుంది. ఎందుకంటే సూర్యుడు కదా, అనవసరంగా నీలం కలర్ ఎందుకు అప్లై చేయాలి. అదేవిధంగా ఆగ్నేయంలో కూడా గ్రీన్ కలరు, దక్షిణం వైపు కూడా గ్రీన్ కలర్ మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా నైరుతిలో మనం మాస్టర్ బెడ్రూమ్ క్రీమ్ ఆర్ ఎల్లోయిష్ కలర్స్ వేసుకుంటే మంచిది. మనకు ఉత్తర వాయు దిశలో ఉండే వైట్ కలర్ వేసుకుంటే మంచిది. ఈ రకంగా ఏంటంటే కలర్స్ ఒకటి, ఇంట్లో పెట్టుకునేటువంటి
పూజ గది ఈశాన్య దేవతా గృహం అని చెప్పారు. ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది ఈస్ట్ నార్త్ ఈస్ట్లోని, సిట్టింగ్ ఏరియా అనేటువంటిది ఈస్ట్లోని, దక్షిణంలో చాలామంది తెలియక టాయిలెట్స్ పెడుతుంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే పర్టికులర్గా వాళ్ళ కెరియర్ సంబంధించిన విషయాలు ఇబ్బందులు వస్తుంటాయి. అలా కాకుండా దక్షిణ నైరుత్యం హృదయ పురుషత్యాగ మందిరం అని చెప్పారు శాస్త్రంలో. అంటే దక్షిణానికి నైరుతికి మధ్య భాగంలో పెట్టుకోవాలి, లేదా పడమరకి వాయువ్యానికి మధ్య భాగంలో పెట్టమని చెప్పారు. ఆ రకంగా ఏంటంటే ఇంట్లో ఉండేటువంటి వస్తువులు ఎటువైపు నిద్రపోతున్నాం, అక్కడ ఏమైనా దోషం ఉందో, అలా ఉన్నప్పుడు కూడా నిద్ర పట్టదు ఇంట్లో వాళ్ళకి. ఒక్కోసారి సంతానం కలగట్లేదంటే తూర్పు ఆగ్నేయంలో దోషం ఉంటుంది. ఈ రకంగా చూసుకోవచ్చు. సార్ మీరు ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా వాస్తు గురించి చెప్తారు కదా, సో అక్కడి వాళ్ళకి మీరు ఎలా చెప్తారండి? మంచి ప్రశ్న అమ్మ. ఇక్కడైతే మనం వెళ్తాం, ఇండియాలో ఎక్కడైనా సరే నేను వెళ్ళి చెప్పడం జరుగుతుంటుంది. కొంతమంది విదేశాలు కూడా పిలుస్తుంటారు. కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది ఉంటే వెళ్ళడం జరుగుతుంది. ఏదో ఒకరి కోసం అయితే వెళ్ళలేం కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ వాళ్ళ ప్లానింగ్ పంపించాలి. నీట్గా ప్లానింగ్ పంపించి అక్కడ వాళ్ళు ఏదైతే ఇల్లు తీసుకుంటున్నారో లేదా నివాసం ఉంటున్నారో, ఒకవేళ నివాసం ఉంటున్నారు అనుకోండి, ఇల్లు మొత్తం వీడియో తీసి పంపించడం. అదేవిధంగా నివాసం ఉంటున్న డిగ్రీస్ ఉంటాయి, నార్త్ డిగ్రీస్ అంటారు ఎప్పుడు కూడా. ఆ నార్త్ ఎన్ని డిగ్రీస్ తిరిగింది అని చూసి పంపించాలి. మాకు తెలియలేదు అనుకోండి, మాకు పంపిస్తే మేము చెప్తాం ఎలా చూడాలని. ఒక వీడియో ఉంటుంది, ఎలా చూడాలి కంపాస్ పెట్టని. ఆ రకంగా నార్త్ డిగ్రీస్ చూసి మాకు పంపిస్తే అప్పుడు మేము ఆ ప్లానింగ్ మీద నార్త్ డిగ్రీస్ శక్తి చక్రాన్ని అప్లై చేసి వాళ్ళ నివాసం ఉంటున్నటువంటి ఇంట్లో ఎక్కడ దోషం ఉంది, ఎంత బాగుంది, దానికి ఎటువంటి రెమెడీలు చేసుకోవాలి, అక్కడ ఏమైనా దాన్ని కూల్చాల్సిన పని లేకుండానే నేను ఇందాక చెప్పినట్టుగా కలర్స్తోని, మెటల్స్తోని, వస్తు మార్పిడితోని వాళ్ళు చేసుకోవచ్చు. ఆ రకంగా బయట దేశాల్లో ప్లానింగ్స్ కూడా ఇచ్చాను నేను. బయట దేశం వాళ్ళు వాళ్ళ సైజెస్ అవి పంపిస్తారు. ఈ రకంగా ఉంది సార్, ఇంత సైజు ఉంది, మాకు ప్లాన్ గీసి ఇవ్వండి అంటారు. ఆస్ట్రేలియా, అమెరికా ఆ కంట్రీస్లో కూడా మనం చేసి ఇచ్చాం, వాళ్ళు చేసుకుంటున్నారు కూడా, హ్యాపీగా కూడా ఉన్నారు. ఇంకోటి నిర్మాణం చేసేటప్పుడు కూడా చాలామంది తెలియవు కొన్ని విషయాలు. ఎలా అంటే నిర్మాణ సమయంలో 6 అడుగుల వరకు ల్యాండ్ క్లీన్ తీసేసి కొత్త మట్టిని నింపాలి. అలాగే నైరుతి భాగం నుంచి నిర్మాణం ప్రారంభించాలి. ఎప్పుడు కూడా తెలియక ఈశాన్య భాగం నుంచి ప్రారంభిస్తారు, నైరుతి భాగం నుంచి ప్రారంభించాలి. సరైనటువంటి ముహూర్తం పెట్టుకోవాలి. శంకుస్థాపన కానివ్వండి, యంత్ర నిర్మాణం చేసి యంత్రం పెట్టే విషయంలో కానివ్వండి, అదేవిధంగా ద్వారబంధం కిందని కొన్ని నవరత్నాలు యంత్రాలు కూడా కొంతమంది పెడతారు, అలా చేయడం కానివ్వండి. అదేవిధంగా మొత్తం కంప్లీట్ అయిపోయాక ఫంక్షన్ చేసి చాలామంది ఏం చేస్తారంటే మొట్టమొదటి రోజు నాన్ వెజిటేరియన్ వండుతారు. గృహంలో గృహప్రవేశం అయిన తర్వాత వారం రోజుల వరకు నాన్ వెజిటేరియన్ వండకూడదు. ఇలా అనేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. అవి పద్ధతులు సరిగ్గా పాటించకపోవడం వల్ల ఆ ఇంట్లో ఉండేటువంటి వారికి ఎంత వాస్తుపరంగా కట్టుకున్నా ఇట్లాంటివి కూడా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. అంటే గృహ ప్రవేశానికి చాలా మంది ముహూర్తం పెట్టుకుంటారు. ఇలా కాకుండా స్టార్టింగ్ నుంచి కూడా చూసుకోవాలి. గృహ ఆరంభ ముహూర్తం వేరుంటుంది, గృహ ప్రవేశ ముహూర్తం వేరుంటుంది. గృహ ఆరంభం చేస్తున్నాం, అదొక ముహూర్తం. గృహ ప్రవేశ ముహూర్తం ఉంటుంది. ఇలా ముందు నుంచి చేసుకుంటే కనుక అన్ని పక్కాగా ఉంటాయి, పక్కాగా పనిచేస్తాయి. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.